మావిగన్ వర్సెస్ అమరావతి. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక స్లోగన్ తీసుకుని ఒక ఛాలెంజ్ చేశారో, ఎన్నికలకు ఇదే అంశంపై వెళ్దామని చెప్పి దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. మావిగన్ అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి, అనుకూల అంశాలేంటి, అదేవిధంగా అమరావతికి ఉన్నటువంటి ప్రతికూల అంశాలేంటి, అనుకూల అంశాలేంటి. అదే నేపథ్యంలో మావిగన్కు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కి వెళ్ళాలని ఒక ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, మావిగన్ వర్సెస్ అమరావతి విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అదేవిధంగా మావిగన్ వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలనే ఒక ట్రోలింగ్ కూడా ప్రారంభించారు కొందరు, ఒక వర్గం. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? నేను చూశాను సోషల్ మీడియాలో మాజీ మంత్రి జోగి రమేష్ గారికి ఫోన్ చేసి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ ఆయన, కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎవరో నేను గోదావరి నుంచి రావాలి, ఎలా రావాలని. సరే వారేం సమాధానం పక్కన పెడితే, మావిగన్కి బస్సు ఎక్కాలంటే హైదరాబాద్ తరహా రావాలి, ఎందుకంటే మావిగన్ హైదరాబాద్ తరహా రాజధాని. అమరావతి బస్సు ఎక్కడం చాలా సులభం. ఏ బస్ స్టాండ్ ఎక్కినా అమరావతి మనకు అమరలింగేశ్వర దేవాలయం దగ్గర దింపేస్తుంది. హైదరాబాద్ మీకు ఎల్బీ నగర్, హైదరాబాద్ అంటే ఎల్బీ నగర్ దిగాల, దిల్సుఖ్ నగర్ దిగాల, లకడికాపుల్ దిగాల, కూకట్పల్లి దిగాల, అమీర్పేట దిగాల, ఇన్ని ఉంటాయి. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ దిగాలనా, లేకపోతే విస్తారమైనటువంటి నగరం కదా అది. హైదరాబాద్కి వెళ్ళాలంటే మా ఊరికి వెళ్ళాలంటూ ఉంటుంది. ఖచ్చితంగా హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి. అట్లే మావిగానికి వెళ్ళాలంటే కూడా గుంటూరుకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా, ఎందుకంటే విస్తృతమైనటువంటి ప్రతిపాదన పరిధి కాబట్టి అది తెలుసు, విస్తృత పరిధి ఉంది, మనకు అడ్రస్ ఉంది. రెండోది, ఇప్పుడు అమరావతికి సంబంధించి మీరు గుంటూరు బస్ స్టాండ్ అయినా లేదా విజయవాడ బస్ స్టాండ్కైనా అమరావతికి బస్ ఎక్కారంటే మీరు రాజధానిలో అమరావతిలో దిగరు, అమరలింగేశ్వర టెంపుల్ ఉన్న అమరావతిలో దిగేస్తారు. ఎందుకంటే అక్కడ ఒరిజినల్ ఈ రోజు ఇక్కడ అమరావతి కృష్ణానది ఒడ్డున గొప్ప దేవాలయం, అది ఆడికి తీసుకెళ్లిపోతుంది బస్సు. మీకు గూగుల్లో పెట్టుకున్నాడు, ఇక్కడ రాదు. కాబట్టి మనకు ఎక్కడ కనపడిన అమరావతి గురించి ఉలిక్కిపాటు ఎందుకు? మావిగన్ అన్నది విస్తృతమైనటువంటి నగర ప్రతిపాదన. ఇక్కడ మావిగన్ లెక్కాలంటే హైదరాబాద్కి ఎట్టెళ్ళా అటు వెళ్ళాలి. కాబట్టి అది ఆయనకి తెలియదేమో బహుశా. రెండో అంశం ఏంటంటే, రెహమాన్ గారు, బేసిక్ గా గత కొన్ని రోజులుగా చూస్తున్నాను, మావిగన్ లో పేరు, ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడెక్కాలి, ఇటు మాట్లాడుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదించాడో మావిగన్ ప్రతిపాదనలో ఉన్న సానుకూల అంశాలు ఇవి, అమరావతి రాజధాని ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతికూల అంశాలు ఇవి. దీని జోలికి మాత్రం ఎవరు వెళ్ళట్లేదు. చెప్పచ్చు కదా, అమరావతి బ్రహ్మాండమైన ప్రతిపాదన, మావిగన్ అనేది సాధ్యం కాదు, అమరావతి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు కదా. ఒకసారి చెప్పరు, ఇంకోసారి ఏం చేస్తారు, అమరావతి ప్రాజెక్టులో మావిగన్ ఉంది అనేస్తారు. ఇంక పంచాయతీ ఉంది, పేరే కదా మార్పు. జగన్ గారికి చెప్పొచ్చు, అయ్యా బాబు నువ్వు చెప్పిన మావిగన్ మా అమరావతి ప్రాజెక్టులో అంతర్భాగం, అమరావతి పేరుతో పిలుచుకుందాం అని చెప్పొచ్చు కదా, అంత ధైర్యం ఉంటే. అది చెప్పరు. అంతా అంటే నేను అనేది, ఒక రాజధాని ప్రాంతంలో ఏ అడ్రస్కి వెళ్ళాలో ఒకే ఒక అడ్రస్కి వెళ్ళే ప్రాంతం అమరావతి వాళ్ళ లెక్క ప్రకారం. విస్తృతమైన అడ్రస్ లో ఉన్న ప్రాంతం మావిగన్. విస్తృతానికి ఒకే హోదానికి ఉన్నదానికి ఏమి వ్యత్యాసం లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, అమరావతి ప్రాజెక్ట్ ఎలాంటిదంటే గేటెడ్ కమ్యూనిటీ లాంటిది, మావిగన్ ఎట్లాంటిదంటే గ్రేటర్ సిటీ లాంటిది. గ్రేటర్ సిటీకి గ్రేటర్ కమ్యూనిటీ చాలా తేడా ఉంటుంది. గ్రేటర్ కమ్యూనిటీ ఎంపిక చేసుకున్న కొందరి కమ్యూనిటీ. అంటే గ్రేటర్ కమ్యూనిటీ అంటే 1000 మందో 200 మంది, ఎంతమంది ఎంతవరో ప్రహరీ గోడ, అది అక్కడ సరిపోతుంది. కానీ అమరావతి గ్రేటర్ సిటీలో విస్తృతంగా ప్రజలు ఉంటారు. ఇప్పుడు అమరావతి రాజధాని గ్రేటర్ కమ్యూనిటీ అని ఎందుకు అనకూడదు? అమరావతి ప్రాజెక్టు టాపిక్ ఏంటి? 33,000 ఎకరాలు రైతులు పొలాలు ఇచ్చినారు, 20,000 ఎకరాలు వాగులు వంకలు ప్రభుత్వ భూమి ఉంది, మొత్తం క్లబ్ అయింది, మొత్తం క్లియర్ చేసేస్తారు. 10,000 ఎకరాలు విలువ చేసే ఫ్లాట్లు రైతులకు ఇస్తారు. మిగతా అంతా ఎవరిది? ప్రభుత్వాన్ని, లేదా వాగులు వంకలు వేసే డైవర్షన్ స్కీమ్స్ ది. ఇవి తప్ప ఇంకేముండదు. అంటే ప్రైవేటు భూమి ఎవరిది అంటే 19 గ్రామాల రైతులది, 19 గ్రామాల ఫ్లాట్ ఓనర్ది. అంటే గ్రేటర్ హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని ఓనర్లు అంటే ఆ 19 గ్రామాల ప్రజలు. అది ఒక గేటెడ్ కమ్యూనిటీ. కానీ అందంగా ఉండొచ్చు, నేను కాదను, గేటెడ్ కమ్యూనిటీ చాలా అందంగా ఉంటుంది. కానీ అందరూ ఉంటారు, అందమైన గేటెడ్ కమ్యూనిటీలో అందరూ ఉండరు. కానీ మహానగరంలో అందరూ ఉంటారు. కాబట్టి మహానగరం అందరూ, అంతటి విస్తృతమైన తేడా ఉంది గేటెడ్ కమ్యూనిటీకి మహానగరానికి. కాబట్టి ఈ 2 రోజులుగా చూస్తున్న ట్రోల్స్ అన్ని చూస్తే నేరుగా జగన్ గారి ప్రతిపాదన పైన స్పందించలేక, అవసరం లేక ఏదేదో మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి అమరావతి గ్రేటెడ్ కమ్యూనిటీ, మావిగన్ గ్రేటర్ సిటీ.
అమరావతికి వెళ్ళాలంటే ఒకే బస్సు ఎక్కేవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మావిగానికి వెళ్ళాలంటే హైదరాబాద్ లాగా ఎక్కడికి వెళ్ళాలో ఎటర్ అడ్రస్ లో వెళ్ళాలి. ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. అంతేకాదు సార్, ఇంకో మీరు చెప్పిన మాటల్లోనే ఇంకోటి కూడా అనిపిస్తుంది. అమరావతి అంటే కొన్ని గ్రామాల సమాహారం. అది 19 గ్రామాలు కావచ్చు, 20 గ్రామాలు కావచ్చు. అదే మావిగన్ అంటే 3 నగరాలు, మరికొన్ని గ్రామాల సమాహారం. అలా కూడా చూడొచ్చు కదా. ఖచ్చితంగా అదే గేటెడ్ కమ్యూనిటీ అంటే ఎంపిక చేసుకున్న కొందరి కమ్యూనిటీ అది. అది కులం అనేవి ఉండాల్సిన అవసరం లేదు. ఆ జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం కులం కూడా కాదు. గేటెడ్ కమ్యూనిటీ ఒకే కులం ఉండరు, విస్తృతం ఉండొచ్చు, కానీ ఎంపిక చేసుకున్న వాళ్ళ కమ్యూనిటీ అది. అంటే ఆ ఎంపిక ఏంటి, మొత్తం అమరావతి బైఫర్కేషన్ చేసేస్తే ప్రైవేట్ ల్యాండ్ ఎవరిది ఉంటుందంటే ఈ 1,09,000 ప్లాట్లు 33,000 రైతులు ఉంటారు కదా, వాళ్ళదే ఉంటుంది. మీకు నాకేంటి, వాళ్ళు అమ్మితే కొనొచ్చు, లేకపోతే లేదు. ఇట్లాంటిది ఒక నగరంగా సస్టైనబిలిటీ ఉంటుందా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి గేటెడ్ కమ్యూనిటీలో కొన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. కానీ గ్రేటర్ సిటీలో ఎవరైనా వెళ్ళొచ్చు, బిచ్చగాడని వెళ్ళొచ్చు, శతకోటీశ్వరుడు పోయి కంపెనీలు పెట్టచ్చు, భిక్షగాడైనా వెళ్ళొచ్చు, ఆ ప్రాంతానికి ఎవరైనా వెళ్ళొచ్చు. గేటెడ్ కమ్యూనిటీ అందరినీ గేటెడ్ సిటీ అనేది ఎప్పటికీ వస్తుంది. గ్రేటర్ సిటీకి గేటెడ్ కమ్యూనిటీకి ఎంత వ్యత్యాసం ఉందో జగన్ గారి ప్రతిపాదనకి ప్రభుత్వ ఆలోచనకి మధ్య అంత వ్యత్యాసం ఉందనేది వాళ్ళు గుర్తించారు అనుకుంటున్నాను. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఎక్కడ బస్సు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమాధిపతుల్ని బెదిరిస్తున్నాడు. ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే కరెక్ట్ గా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిందంట జగన్ గారి సందేశం. అదేంటంటే కంపెనీలు ఊరు పెట్టద్దండి ఇక్కడ అని బెదిరింపు కోసం ఆయన చెప్పినారంట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మావిగాని ఎందుకంటే వచ్చే పరిశ్రమ అడ్డుకోండి. ఇంకోటి కూడా రెహమాన్ గారు, ఇప్పుడు అమరావతి రాజధాని ఇంతకుముందు చెప్పినట్టు ఒక 5-6 వేల ఎకరాలు మిగులుతుంది. ప్రభుత్వ లెక్క ప్రకారం రైతులకి ఇవ్వడా ప్రభుత్వ భూములు అన్ని పోను ఒక 5-6 వేల ఎకరాలు, దాని అమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది అన్నారు. ఇంకా పరిశ్రమలు అన్ని నుంచి వస్తాయి నాకు తెలియకుండా, ఇంకేడ పెట్టాలి పరిశ్రమలు వచ్చి? అదే కదా, విస్తృతంగా ల్యాండ్ ఉండదు. హైదరాబాద్ లో ఎందుకు పరిశ్రమలు వస్తున్నాయంటే విస్తృతంగా 1,00,000 ఎకరాల ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ ఎక్కడుంది గవర్నమెంట్ ల్యాండ్? 5-6 వేల ఎకరాలు, దాన్ని అమ్మేసి 1,00,000 కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఈ కన్ఫ్యూజ్ వల్ల అమరావతి ప్రాజెక్టుకి, అమరావతి ఏరియాకి పరిశ్రమలు రావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు 2 ఏళ్ళు అయింది, పరిశ్రమలు యాడ్ నుంచి వచ్చిన కొన్ని పరిశ్రమలు ఎక్కడ వచ్చినాయి? మా శ్రీ సిటీలో, విశాఖలో వచ్చినాయి. చంద్రబాబు గారి పరిపాలన, జగన్ గారి పరిపాలన గురించి మాట్లాడలా. మరి మీ పరిపాలన కూడా రావట్లేదు కదా అమరావతికి. కాబట్టి ఆ ప్రాజెక్టుకున్న పరిమితుల్ని అర్థం చేసుకోకుండా మీరు జగన్ గారి యొక్క లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అదే ఇంకొక అంశం సార్, ప్రధానంగా మీరు ఇందాక చెప్పినట్టు మావిగన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, అమరావతి సమర్థకులు కానీ, తెలుగుదేశం అనుకూల వర్గం కానీ, లేకపోతే తెలుగుదేశం అనుకూల మీడియా కానీ, ఎవరైతే అమరావతికి సమర్థనీయంగా మావిగన్కు వ్యతిరేకంగా ఉన్నారో వీళ్ళు ఈ వర్గం అంతా ఇందాక మీరు చెప్పినట్టు మావిగన్ అంటే ఏ బస్ ఎక్కాలనే ఒక ట్రోలింగ్కి మాత్రమే పరిమితం అవుతున్నారు. సో అది అక్కడ పక్కన పెట్టండి. వాస్తవానికి మావిగన్ అంశాలు, ప్రయోజన అంశాలు, మావిగన్కు అనుకూల అంశాలు, ఇటు అమరావతికి ప్రతికూల అంశాలపై సాధారణ ప్రజల్లో ఎలాంటి చర్చ నడుస్తుందంటే ఏం చెప్తారు? అంటే చర్చ ప్రారంభమైంది, నిజానికి ఇంకా చర్చ జరగలేదు. ఎందుకంటే జగన్ గారు ఎందుకు ఈ ప్రతిపాదన చేశారు, దీని పర్యవసానం ఎలా ఉంటాయి అనే వరకే పరిమితం. ఎందుకంటే మొన్నే ప్రతిపాదన ఆయన చేశారు కాబట్టి సీరియస్ గా, అంటే మావిగన్ ఎలా ఉంటుందో బాగుంటుంది గతంలో అన్నాడు, ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టో పెడతానన్నాడు, నేను నా విధానం అని చెప్పేశాడు. కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటని చర్చ ప్రారంభమైనప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? మావిగన్లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాజెక్టులో బలహీనతలు, మావిగన్న అడ్వాంటేజ్ చెప్పినప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎట్టాలి? మావిగన్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, అమరావతిలో ఉన్న పాజిటివ్ అంశాలు ఏంటి చెప్తే చర్చ నడుస్తుంది. ఆ చర్చకి ప్రభుత్వం సిద్ధంగా లేదు, అమరావతికి అనుకూలంగా సిద్ధంగా లేరు. సిద్ధంగా లేనప్పుడు ఏమొస్తుంది? ఇట్లాంటి ఎటకారాలు. ఏ బస్సు ఎక్కాలి మావిగానికి, అక్కడ పరిశ్రమలు రావట్లేదు, ఒకసారి రాజధాని తీర్మానం అయిపోయింది కదా, ఎన్నిసార్లు మారుస్తారు మీరున్నప్పుడు, అంటే చర్చకి కాకుండా రచ్చకు సిద్ధపడుతున్నారంటే చర్చ జరగకూడదు అని కోరుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ మీద బృహత్తర బాధ్యత ఉంది, ఈ 3 ఏళ్ళ అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లోకి మావిగొన్నట్టుకున్న ప్రత్యేకతలు ఏంటి, అమరావతి ప్రాజెక్టుకు ఉన్న పరిమితులు ఏంటి, ఇవన్నీ విస్తృతంగా చర్చ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యే అంశాలు ఎట్లుండాలంటే ఇట్లుండాలి వాళ్ళ దృష్టిలో. ఏ బస్ ఎక్కాలి, ఏ రైలు ఎక్కాలి, ఏ విమానం ఎక్కాలి, ఈ చర్చ ఎందుకు పెడుతున్నారంటే కొంచెం ఎటకారంగా ఉంటుంది, డైవర్ట్ అయిపోతుంది టాపిక్. కానీ ఎన్ని రోజులు ఎటకారం చేస్తే ఎన్ని రోజులు డైవర్ట్ చేస్తారు, సత్యం ఎన్ని రోజులు డైవర్ట్ చేయలేరు కదా. అంటే అది వాళ్ళు గుర్తిస్తే మంచిది. ఓవరాల్గా మావిగన్ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలుగా అంశంగా తీసుకుంటానని చెప్పి ప్రకటించిన తర్వాత నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది వచ్చే ఎన్నికల్లో అది ఒక అనుకూలమైనటువంటి ఒక పాజిటివ్ అంశంగా మారే అవకాశం ఉందా, లేకపోతే నెగిటివ్ అంశంగా మారనుందా అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే టైం ఉంది, 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ని ప్రజల్లోకి విస్తృతంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నిజానికి నాంచి ఏమవుతుంది, రేపు ఎన్నికల్లో 3 రాజధానుల
అమరావతి ఇంకెక్కడ పెడతారు, ఏం చేస్తారు, ఇన్ని కన్ఫ్యూజన్ రాష్ట్రానికి మంచిది కాదు, వైసీపీకి మంచిది కాదు. కష్టమైన సుఖమైన ఒక మంచి ప్రతిపాదనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగింది. 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ప్రజల్ని కన్విన్స్ చేయడానికి, ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ఒక మంచి అవకాశం. ప్రజలు రేపు అనుకుంటారు కదా, ఒక అవకాశం ఇచ్చాడు ప్రభుత్వానికి కూడా జగన్ గారని. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్ గా తీసుకున్నాడు దాన్ని. అదేవిధంగా వైసీపీ గ్రాస్ రూట్ లెవెల్ ప్రతి కార్యకర్తగా ఛాలెంజ్ గా తీసుకొని ప్రజల్లోకి మావిగన్లో ఉన్న సానుకూల అంశాలు, అమరావతి ప్రాజెక్టుకున్న పరిమితులు, రాష్ట్ర ప్రయోజనాలు, ఉమ్మడి ప్రయోజనాలు, అప్పులు, ఆర్థిక వనరులు అన్నిటిపైన కానీ సమగ్రంగా కానీ ఛాలెంజ్ గా తీసుకొని, జగన్ గారు ఎట్లయితే ఛాలెంజ్ గా తీసుకొని ప్రతిపాదించారు అదే ఛాలెంజ్ గా ప్రతి వైసీపీ కార్యకర్త కానీ తీసుకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశం ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. ఖచ్చితంగా అది ఒక మంచి ప్రతిపాదన కాబట్టి వైసీపీకి అది అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది. ఛాలెంజ్ గా తీసుకోకపోతే ప్రతికూల అంశాలు వస్తాయి, ఎందుకంటే గందరగోళం చేసే అవకాశం కాబట్టి. జగన్ గారు ఎట్లా ఛాలెంజ్ గా తీసుకున్నాడో, జగన్ గారు ఒకసారి ఛాలెంజ్ గా తీసుకుంటే మెడికల్ కాలేజ్ ఉద్యమం ఎట్లా నడిపాడు మనం చూసాం కదా. 1 కోటి సంతకాలు చేయాల్సిందని నిలబెట్టి చేయించాడు, ఆపినాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి భవిష్యత్తులో అట్లాంటి ప్రతిపాదనలు ముందుకు వస్తాయని అనుకుంటారు.